తిరుపతి జిల్లా వెంగడగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్జీఆర్ భవన్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమ కోటి సంతకాల సేకరణను జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా రామ్కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టిస్తానన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు తన తొత్తులకు అంటకడుతున్నారని, ఈ వ్యవహారం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం పతనానికి కారణమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిచయకులు కోడూరు కలపలత, వెంగడగిరి మున్సిపల్ కౌన్సిలర్, నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కోటి సంతకాల ప్రజా ఉద్యమం. జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఒక లైన్ లో రండి. సైడ్ చూడండి. అందరూ ఎందుకు నిలబడదా? పర్లేదు, అదే ఇబ్బంది. కౌన్సిలర్ రాలేదండి. ఈనాడుకి ఒక స్టాండర్డ్ ఉంది. తెలియకుండా తప్పు జరిగిందంటే నమ్మరు. అలాగే 70 సంతకాలు అయినాయి అని అంటే కూడా మరీ ఘోరంగా ఉంటుంది. సరి చేసుకోండి. విలేక మిత్రులందరికీ, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. నేను నిన్నే చెప్పిన 70,000 పైన అయింది. కరెక్ట్ నంబరు రేపు చెప్తాము. 487 సంతకాల సేకరణ జరిగింది వెంగడగిరి నియోజకవర్గంలో. రాపూర్ మండలం 14,696, కలువాయి 10,117, సైదాపురం 10,343, వెంకటగిరి టౌన్ 9,908, వెంకటగిరి రూరల్ 8,265, బాలాయపల్లి 9,194, డక్కిలి 9,964, మొత్తం కలిపి 72,487 వెంకటగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము జనంలోకి వెళితే ప్రభుత్వ పనితీరుకి, ప్రభుత్వ విధానాలకి ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు అని నినదించిన జనం యొక్క ఘోష ఈ సంతకాల రూపంలో చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్కి ఇవి తెలుగుదేశంకి బాగా అలవాటు. 3D పిక్చర్లు చూపిస్తారు. మీరు అదే చూడండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఒక 4 ఉంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాళ్ళ సిమెంట్ బిల్డింగ్లుగా ఉన్నాయి, రాడ్లు కనబడుతున్నాయి.
1 కొంచెం సగం పెయింట్ అన్నది జరుగుతుంది. అంటే యాక్చువల్ ఫోటోలు తీసి పెట్టినాయి, 3D పిక్చర్లు కాదు ఇవి. దాని తర్వాత ఇంకొక 6 మెడికల్ కాలేజీలు ఏ స్టేజ్లో ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు. ఇది ఉన్న వాస్తవం, ఇది ప్రజలకు తెలియాలని చెప్పి మేము ఉన్న ఫోటోలను తీసి పెట్టాం. ప్రైవేట్ పరం చేస్తాము. పూర్తయిన మెడికల్ కాలేజీలకు కూడా MCI పర్మిషన్ ఇచ్చినా మేము దీన్ని నడపలేము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, కానీ జీతాలు మాత్రం మేమే ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది. మరి ప్రైవేట్ వాడు వచ్చి ఏం చేస్తాడు? ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది ఒక రెఫరెండంగా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆస్తిని పరిరక్షించాలా, ప్రజల బాగోగులు చూసుకోవాలా. సంపద సృష్టిస్తాను అన్నారు. ఇదా సంపద సృష్టించడం అంటే? ఇదేనా? అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటారు, 5,000 కోట్లు ఇది పూర్తి చేయడానికి. ఎంతమంది పేద ప్రజలు చదువుకోగలుగుతారు? ప్రభుత్వ ఆసుపత్రి అయితే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమందికి ఉచిత వైద్యం అందుతుంది? ఇన్ని సదుపాయాలు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అనునేలకి అంటగట్టాలని చూస్తుంటారు. ఇది వ్యతిరేకిస్తున్నాం. ఈ రెఫరెండం అనేది ఇది మొదలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తొలి అడుగు అనుకొని కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి, వారి పతనానికి ఇది తొలిమెట్టు, నాంది. ఈరోజు మేము వెంకటగిరి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలు అందరి లీడర్ సమక్షంలో వెహికల్లో పెట్టి మా జిల్లా హెడ్ క్వార్టర్స్కి డెలివరీ పంపించడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి 10 నియోజకవర్గాల నుంచి కలెక్ట్ చేసిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన పేపర్లన్నీ తాడేపల్లికి పంపిస్తాం. అలాగే 26 జిల్లా నుంచి వచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. ప్రజల అభీష్టం తెలియజేస్తున్నాం దీని ద్వారా. దీనికి సహకరించిన వెంకటగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము కూడా సంతకాలు పెడతాము, మేము కూడా నిరసన తెలియజేస్తాము, మేము కూడా మా వ్యతిరేకత చూపిస్తాము అని ఇంకా ఎంతోమంది ఉన్నా వివిధ కారణాలతో వారి దగ్గరికి చేరుకోలేకపోయాం. కానీ మీ గొంతు అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున నిలబడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇలాంటి అవకాశాలు మున్ముందు కూడా ఉంటాయి కాబట్టి మీ అందరి తరఫున ఎప్పుడు ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేకూరేలా అండగా నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.